ప్రొద్దుటూరులో పెన్నా నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రామేశ్వరం నుంచి రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్లే మార్గంలో పెన్నాపై వంతెన నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. వంతెన అప్రోచ్ రోడ్డు భూసేకరణలో బాలరిష్టాలు ఎదురవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నెలకొన్న సమస్యలు అప్రోచ్ రోడ్ల భూసేకరణ కొలిక్కి రావడం లేదు. పెన్నా పై వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 2022లో నోటిఫికేషన్ జారీ చేసి 2023లో డిక్లరేషన్ ద్వారా ప్రైవేటు భూములకు అవార్డును సమర్పించారు. గత 3 ఏళ్లు అవుతున్నా భూసేకరణ ఇంకా పూర్తి కావడం లేదు. పెన్నా వంతెన ఎప్పుడు వినియోగంలోకి వస్తోందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీతో పాటు పరిసర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పెన్నా నది పైన నిర్మించేటటువంటి వంతెన, పై వంతెన ఏదైతే ఉందో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే పెన్నా రివర్ పైభాగంలో ఉన్నటువంటి అంటే ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీకి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి అంటే పెన్నా పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఇల్లూరు కావచ్చు, కలమల కావచ్చు, అలాగే వెంకటాపురం కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించి పెన్నా నది పైన నిర్మించేటటువంటి ఫ్లైఓవర్ వంతెన ఏళ్ళు గడిచిపోతున్నా కూడా నిర్మాణ దశలో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నత్తనడకన కూడా ఏదైతే ఫ్లైఓవర్ సాగుతోందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పెన్నా పైన నిర్మించేటటువంటి వంతెనకు అప్రోచ్ రోడ్డు ఏవైతే ఉన్నాయో ఈ అప్రోచ్ రోడ్లకు సంబంధించి ఇప్పటికే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పరిహారం కావచ్చు, అందులో ఉన్నటువంటి పట్టాభూములు ఏవైతే ఉన్నాయో సుమారు 6 ఎకరాలకు సంబంధించి పట్టాభూములు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు పరిహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. బ్రిడ్జి వర్క్ చిన్నగా నత్తనడకన సాగుతున్నా కూడా అప్రోచ్ రోడ్లకు మాత్రము వర్క్ అనేటువంటిది మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇందులో 6 ఎకరాలు పట్టా భూములు ఉన్నట్లయితే 2.5 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయితే పట్టా భూములకు సంబంధించి ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్కు సంబంధించిన అధికారులు కూడా దీనిపైన నివేదిక తయారు చేసి ఆ పరిహారం ఇవ్వాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే అందుకు సంబంధించినటువంటి పట్టా భూములకు సంబంధించినటువంటి రైతులు ఇచ్చేటటువంటి పరిహారం తక్కువగా ఉందనేటువంటి దాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం ఏదైతే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకొని వెంచర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెంచర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు పరిహారం తక్కువగా ఇస్తున్నారనేటువంటి దాని పరిహారం తక్కువగా ఉందనేటువంటిది అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇచ్చిన గడువు కూడా పూర్తి కావడంతో దానికి సంబంధించి జిల్లా అధికారులు కూడా దానికి సంబంధించిన డిక్లరేషన్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే అప్రోచ్ రోడ్డుకు సంబంధించినటువంటి చేసిన భూసేకరణ అలాగే నిలిచిపోయింది. అయితే దీంట్లో ఏదైతే అటవీకి శాఖకు సంబంధించినటువంటి భూములపైన కూడా పూర్తిగా క్లారిటీ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే పెన్నా పైన నిర్మించేటటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెనను మనము స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతానికైతే గతంలో పెన్నా రివర్ పారేటటువంటి నీటి ప్రవాహానికి చుట్టుపక్కల గ్రామాలు నీటిలో రావడానికి కష్టంగా ఉండినటువంటి నేపథ్యంలోనే వంతెన నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికే అటు ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో దానికి కూడా ప్రస్తుతానికైతే సంబంధిత అధికారులు కూడా ఎన్ఓసి కూడా వచ్చిందనేటువంటిది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. అయితే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నా కూడా దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో మాత్రము పనులు అనేటువంటి ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్రోచ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణలో అధికారులు చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈ భూములకు సంబంధించి ఏదైతే గడువు కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. డిక్లరేషన్ ఇచ్చినటువంటి గడువు పూర్తి కావడానికి నేపథ్యంలోనే కలెక్టరు దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ రద్దు కూడా చేసినారని చెప్పుకోవచ్చు. తిరిగి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలనేటువంటి దానికి సంబంధించి గత నెలలో ఉత్తర్వులు కూడా జారీ చేసినారు. రెవెన్యూ అధికారుల నిర్వహణ వల్లనే ఈ వంతెన ఏదైతే అప్రోచ్ రోడ్డుకు సంబంధించి పనులు చేపట్టలేదని అటు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారులుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ కూడా తిరిగి మళ్ళీ 2023లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి ఇప్పుడు మరి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు,
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కూడా ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. అలాగే వంతెన నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఇక్కడ జరిగేటటువంటి వంతెన నిర్మాణ పనులతో పాటు అప్రోచ్ రోడ్లకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, భూసేకరణ త్వరగా పూర్తి చేసి సుమారు 6 ఎకరాలకు సంబంధించిన పట్టా భూములు ఉన్నాయి. ఈ 6 ఎకరాలకు సంబంధించిన పట్టా భూములకు భూసేకరణ పూర్తి చేసి పరిహారాన్ని కూడా న్యాయబద్ధంగా, అంటే ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఆ రైతులు సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఆ వెంచర్ లేదు కొనుక్కున్నటువంటి వ్యక్తులు కావచ్చు, నష్టపరిహారంలో ఇచ్చేటువంటి పరిహారంలో న్యాయబద్ధంగా ఉండాలనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములకు కూడా ప్రస్తుతానికైతే ఏదైతే ఆ భూములు దాదాపు 2.5 ఎకరాలకు సంబంధించిన భూములకు సంబంధించి అటవీ శాఖ కూడా అధికారులు కూడా అబ్జెక్షన్ లేదనేటువంటి విధంగా లెటర్ ఇచ్చారనేటువంటిది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్గా చూసినట్లయితే పెన్నా వంతెన పూర్తి చేసి కొలిక్కి రానటువంటి అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలంలో అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ వంతెనను కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించేటువంటి వంతెనను పూర్తి చేసి సంబంధిత చుట్టుపక్కల గ్రామాల వంతెన పెన్నా నుంచి బయట వచ్చేటటువంటి పెన్నా రివర్లో ఉండేటువంటి పైభాగంలో ఉన్నటువంటి పెన్నా ఆర్టీపీపీకి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అనుకోవచ్చు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా పెన్నా రివర్ పైన ఏర్పాటు చేసేటటువంటి నిర్మించేటటువంటి వంతెన పూర్తి చేసి అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేసి వర్షాకాలంలో అయినా కూడా అందుబాటులో తీసుకురావాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అందుకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేయాలనేటువంటిది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.